వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు శ్రీ అన్నపూర్ణాదేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అది అన్నానికి ఉన్న గొప్ప వైభవం. అందుకే భోజనం చేయడం అంటే నోట్లోకి అన్నం వెళ్ళడమే కాదు, వడ్డించడం నుంచి తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోకి వస్తాయి. మరి అలాంటప్పుడు ఆహారం తినేటప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేశాక చేతులని కంచం లేదా పల్లెంలో ఎట్టి పరిస్థితుల్లో కడగరాదు. ఇది పరమ దరిద్ర హేతువు. తిన్నాక కేవలం చేతులన్నీ వేరొక చోట మాత్రమే కడగాలి. తిన్న కంచాన్ని ఎప్పుడు కూడా తిన్న చోటే వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల దారిద్రలక్ష్మి వచ్చి కూర్చుంటుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అన్నం తిన్న తర్వాత ఎవరైనా చేసే పని కుడి చేతిని మాత్రమే కడగడం. ఒక్క చేత్తోనే కదా తినేది, రెండు చేతులు కడగడం ఎందుకు అనే లాజిక్ ని పక్కన పెట్టి రెండు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. చేతులు కడుక్కున్న తర్వాత చేతులను మూతిని పరిశుభ్రమైన క్లాత్ తో తుడుచుకున్నాక మాత్రమే ఆహారం తినడం పూర్తయినట్టు. ఇప్పటి నుండి భోజనం చేసేటప్పుడు తరువాత ఈ పద్ధతులను తప్పకుండా పాటించండి. మన హిందూ ధర్మాలను గౌరవించండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.